ఈమె నయోమి. ఈ నయోమి బెత్లెహేము దేశానికి చెందిన ఆమె. నయోమి ఇద్దరు కుమారులు తన భర్తతో కలిసి బెత్లెహేము అనే రొట్టెలు విల్లు విడిచి మోయాబు ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే బెత్లెహేం గ్రామంలో కరువు వచ్చిందని ఉన్న అన్ని ఆస్తులన్నీ ఎత్తుకొని ఆ దేశానికి వెళ్ళడం జరిగింది. కనీసం ఒక 10 సంవత్సరాలైన ఆ దేశంలోనే ఉన్నారు. కుమారులు ఇద్దరికి కూడా వివాహం చేశారు. మోయాబు స్త్రీలనే వివాహం చేశారు. కొన్నాళ్లకు భార్యాభర్తలు ఇద్దరు అక్కడే ఉండి పనిచేసుకుంటున్న సమయంలో భర్త మరణించాడు. తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా మరణించడం జరిగింది. ఇలా రోజులు గడుస్తుండగా బెత్లెహేము దేవుడు దర్శించాడని వార్త నయోమికి అందింది. అప్పుడు వెంటనే నయోమి, నేను నా దేశానికి వెళ్ళిపోతాను, ప్రభు నా దేశం మీద దయ చూపించాడు, పంటలు పండుతున్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళాలని నిశ్చయించుకుంది. 3 ఆడవాళ్ళు మిగిలారు. భర్తలు చనిపోయారు. 2 కోడళ్ళు ఈమె. అక్కడ ఆ దేశంలో చేసేది లేక ఆమె బయలుదేరాలని నిశ్చయించింది. కోడళ్ళు 2 కూడా మోయాబు దేశ స్త్రీలు, అన్యులైన కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు. నయం చేసేది లేక బయలుదేరడానికి సిద్ధమైంది. అప్పుడు తన కోడళ్ళను చూసి, అమ్మా, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కోడళ్ళకి ఆమె చెప్పడం జరిగింది. మీరు కుమార్తెలారా, మీరు మీ దేశానికి వెళ్ళి మీ తల్లిదండ్రులతో కలిసి హాయిగా జీవించండి, మీకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుని జీవనయానం సాగించండి అని తన కోడళ్ళకు హెచ్చరించింది. కోడళ్ళు ఒప్పుకోకపోగా తర్వాత తన చిన్న కోడలు అతను ముద్దు పెట్టుకొని ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది. ఇలా జరుగుతున్న సమయంలో ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, నయోమి చేసిన భక్తిని బట్టి ఈ రూతు అనే కోడలు, చిన్న కోడలు, పెద్ద కోడలు ఆకర్షితురాలైంది. అత్తను వదిలి ఉండలేక, ఆమె నా స్థితిలో ఒంటరిగా దేశానికి పంపించలేక ఆమె వాళ్ళ అత్తను వెంబడించింది. ఆమె ఎంత చెప్పినా కూడా ఆమె వినలేదు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు మరణించిన చోటనే నేను కూడా మరణిస్తాను అని కోడలు, నేను నీతోనే వస్తానని ఆ రూతు ఆమెను వెంబడించి ఆమెతో కూడా బయలుదేరింది. ఇంకా చేసేది లేక నయోమి ఒప్పుకొని కోడల్ని కూడా తన వెంట తీసుకొని తన దేశానికి బయలుదేరింది. బెత్లెహేము నగరాన్ని సమీపించినప్పుడు అక్కడున్న స్త్రీలందరూ కూడా నయోమి వచ్చింది, పలకరిద్దాం రండి, యోగక్షేమాలు అడుగుదాం రండి అని అందరూ కూడగట్టుకొని ఆ దగ్గరకు వచ్చారు. నయోమి, బాగున్నావా, ఎలా ఉన్నావు, నీ యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, నీ కోడలు ఈమె బాగుందే అని అందరూ మాట్లాడుతుండగా నయోమి కలుగు చేసుకొని, నన్ను నయోమి అనద్దు, నేను మధురం కాదు, నేను మాధుర్యంగా లేను, నా కష్టాలు, నా దేవుడు నన్ను చేయి విడిచాడు, సర్వశక్తుడు నన్ను విడనాడాడు, సర్వశక్తుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను వదిలివేశాడు, ఎందుకో నాకు తెలియదు, వద్దు, నన్ను మారా అని పిలవండి, మారా అనగా నా జీవితం చేదైపోయింది, నేను సమృద్ధి గలదాన్ని అయిపోయాను, రిక్తురాలనై తిరిగి వచ్చాను, సర్వశక్తుడు నన్ను విడనాడి ఉన్నాడు, అలా పిలవద్దమ్మా, పిలవద్దు అని తను విన్నవించుకోవడం జరిగింది. కొంతకాలానికి రూతు ఆమెతో కూడా ఉండడం జరిగింది. తర్వాత రూతుని దర్శించాడు దేవుడు, రూతుకి మేలు చేశాడు, ఆమె వివాహం జరిగింది. ఆమెలో నుండే మోయాబు స్త్రీ అయినటువంటి ఆమె, విగ్రహారాధకులైనటువంటి ఆమెను రూతును దర్శించి దేవుడు ఆమెకి మేలు చేశాడు. దయగలిగిన దేవుడు దయగలిగిన మనుషుల ఎడల తన కృప చూపించి అధికమైన కృప రూతు ఎడల చూపించాడు. రూతు తాను
వివాహం చేసుకున్న తర్వాత ఆమె గర్భంలో నుంచే దావీదు వంశము వచ్చింది. ఆ దావీదు వంశంలోనే మన పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ఆమె వంశం నుండి జన్మించడం జరిగింది. ఈ విధంగా దేవుడు మనకు మేలు చేసి రూతు గర్భములో రూతు అనురాలైనప్పటికీ ఆమె దర్శించి ఆయన హత్తుకునే ప్రతి బిడ్డను ఆయన ఆ విధంగా చేరదీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే రూతు ఏ విధంగా తను మారిందో ఆ దేవుణ్ణి హత్తుకుంది కాబట్టి ప్రభు ఆమెను దర్శించి ఆమె జీవితాన్ని వెలిగించడం జరిగింది. ఆమె బాగుపడి దేవుని వంశానికి దేవుని వంశ జన్మానికి కారకురాలు కూడా అయ్యింది.